చిట్టి చిట్టి మార్నింగ్ వచ్చేసాం ఫ్రెండ్స్. అసలు ఇక్కడైతే ఎవ్వరు లేరు. సో మేమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మేము ఈఎస్ఐ నుంచి తీసుకుంటున్నాం టికెట్. ఈఎస్ఐ నుంచి డైరెక్ట్ ఉప్పల్కి తీసుకున్నాం అనమాట. బట్ ఈఎస్ఐ నుంచి అమీర్పేట వెళ్ళి అమీర్పేట నుంచి మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యి అక్కడ నుంచి ఉప్పల్కి వెళ్ళే మెట్రో అయితే ఎక్కాలి. సో ఇక్కడైతే ముందు లోపలికి వెళ్తాం కదా, గేట్ నుంచి వెళ్ళాలి కదా. సో ఇక్కడైతే మా చిట్టి పెట్టింది వెళ్ళిపోయింది, దాని వెనకాల నేను పెట్టాను వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మా అత్తయ్యకి అయితే అవ్వట్లేదు అనమాట. చాలా ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు. ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, కొంచెం తెలియదు కదా, అందుకోసమని టైం పడుతుంది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి అయితే పైకి వెళ్ళిపోయాం. ఫస్ట్ మాకు ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఇచ్చారు టికెట్ మీద. సో దాని మీద ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే చూసుకొని మేమైతే మెట్రో ఎక్కడానికి అయితే పైకి అయితే వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇది సెకండ్ టైం మెట్రో ఎక్కడం. చెప్పండి గాయస్, ఏం చదివినా ఏమో తెలియదు గాయస్. ABCDలో ఏదో ఒకటి నొక్కేసి వస్తాయి గాయస్. దేవుడికి జై. లాస్ట్కి వెళ్తుందేమో. అర్థమా మెట్రో ఇప్పుడు వెళ్తున్నాం. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అమ్మాయి ఆడుతుంది. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుకుంటున్నాం గైస్. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా. వ్యూ చూడండి ఎంత బాగుందో మెట్రో నుంచి. అండ్ ఇదే అంట స్టేడియం, ఉప్పల్లో ఉన్న స్టేడియం. సో నేనైతే ఒక వీడియో తీసేసాను అనమాట. ఎప్పుడు చూడలేదు నేను ఈ స్టేడియం ఇక్కడ. ఫ్రెండ్స్ ఉప్పల్లో మెట్రో దిగిపోయి అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాము మా చిట్టి ఎగ్జామ్ సెంటర్కి అయితే. కానీ చాలా దూరం ఉంది. ఉప్పల్ నుంచి 35 కిలోమీటర్స్ 35 మినిట్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాము. చాలామంది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. ఇదే అనమాట మా చిట్టి ఎగ్జామ్ రాస్తున్న ఐసెట్ ఎగ్జామ్ రాస్తుంది కదా, ఆ సెంటర్ అనమాట. చాలా లోపలికి ఉంది ఈ సెంటర్ అయితే. నా పరువు తీస్తారు ఫ్రెండ్స్. నన్ను ఆంటీ అన్నాడు, ఎలా చేయలేదు. ఇసుకలో కూర్చున్నాము, ఇసుకతో ఆడుకుంటున్నాం. ఇక్కడైతే చాలా బస్సెస్ ఉన్నాయి. దేనికి సంబంధించిందో తెలియదు, బట్ ఏదో సైన్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఉంది. ఇన్స్టిట్యూట్ బస్సెస్ అంట. చాలానే ఉన్నాయి ఇక్కడైతే. నాకు ఎలా ఉంటుంది, చాలా ఇష్టం. మా చిట్టిని ఎగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేసాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా కట్టుకున్నాము, ఇలా వేసుకున్నాం అనుకోకండి. ఎండాకాలం కదా, చాలా ఎండ ఉంది. ఎండాకాలం కదా, వేడి ఎక్కువైపోయింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయ్ గైస్, చెప్పండి ఇప్పుడు ఏం చేసాం మనం? వాకింగ్ చేసాం ఫ్రెండ్స్. వాకింగ్ చేసుకుంటా 1 కిలోమీటర్ నడిచి వచ్చి టిఫిన్ తింటున్నాం ఫ్రెండ్స్. పూరి ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్. పూరి ఇంకా రోడ్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. రోడ్డు మీద టిఫిన్ చేసుకుంటాం. రోడ్డు పైన బజ్జీలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. బజ్జీలు ఎవరెవరు తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చిట్టిని ఎగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేసి మేమిద్దరం నడుచుకుంటూ ఒక 1 or 2 కిలోమీటర్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ రోడ్ మీదకి. ఓఆర్ఆర్ అంట. వేడిగా ఉంది. బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. వీడియో చేసుకుంటే బాగుంటుందేమో. డబుల్ వీడియో. ఇక్కడ కాలేజ్ కోసం మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాపం. తను తిరుగుతుంది ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ కాలేజ్ గురించి అన్నీ. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గైస్ కాలేజ్. వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ.
సో ఎవరైనా చదవాలి చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి ఇవి ఇక్కడ ఉన్నాయి. గుంతపల్లి దగ్గర ఉందంట ఈ కాలేజ్, నియర్ రామోజీ ఫిలిం సిటీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ నెంబర్స్. నేను ఎత్తిపైన ఉన్నాడు గాయస్ సూర్యుడు చూడండి. చెట్టు కింద కూర్చున్నా కానీ నన్ను వదలట్లేదు గాయస్. చెట్టు కింద చీమలు ఫ్రెండ్స్, ఎర్ర చీమలు. పిచ్చులేస్తుంది గాయస్ ఎండాకాలం. 2 చెట్లు ఉన్నాయి పిల్ల అదిలో. రెండు వచ్చినాయి చూడు, 2 ఆకులు వచ్చినాయి. అటొకటి ఇటొకటి. ఇది అది కాదు, నువ్వేం చూస్తున్నావు? ఇదిగో ఆకులు అలాగే వచ్చినాయి. ఎండిపోయిందేమో. వేప చెట్టు అలాగ వచ్చినాయి ఎందుకు ఇలా? ఏమో నాకు వేప చెట్టు గురించి కొంచెం నాలెడ్జ్ తక్కువ అర్థం. ఏ చెట్టు అన్నా ఒక ఆకులాగా ఉంటాయి, ఇంకొక ఆకులాగా ఉండవు. అవి ఆకులు ఎలాగ వచ్చినాయి కొమ్మకి? నేను ఏమైనా సైంటిస్ట్ నా గైస్? మా అత్తమ్మ నన్ను అడుగుతుంది ఒక చెట్టుకి 2 రకాల ఆకులు ఎలాగొచ్చాయని. నిజమే ఫ్రెండ్స్, కాదు చూడండి. అయ్యో చిపిచాకులు కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో దగ్గరికి తీస్తున్నా, వాళ్ళు తెలియాలి కదా. ఇదొక చెట్టు ఫ్రెండ్స్. ఇవి ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి వేపాకు ఫ్రెండ్స్. ఇది వేపాకు, ఇదేదో ఆకు. ఆ కొమ్మకే ఉన్నాయి మళ్ళీ. ఒకటే కొమ్మకి 2 రకాల చెట్లు ఎలా కాస్తాయి ఫ్రెండ్స్? ఎప్పుడైనా చూసారా? వేప పువ్వు కూడా ఉంది, అదిగో వేప పువ్వు కూడా వచ్చింది. ఉగాదికి వస్తుంది కదా వేప పువ్వా? వేప పువ్వు, అది వేపకాయ. ఫ్రెండ్స్ ఎలా తింటున్నారు చూడండి. అక్కడ నుంచి కూడా గెంటేశారు ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ రాయొద్దన్నారు ఫ్రెండ్స్, మేము కూడా రాస్తా ఉన్నాం కానీ రాయొద్దన్నారు వాళ్ళు. మీరు బయటకు పోండి అన్నారు ఫ్రెండ్స్. ఫోటోలు వీడియోలు కూడా తీయొద్దన్నారు తెలుసా? గెంటేశారు ఫ్రెండ్స్ బయటికి. ఇన్ఫ్లుయెన్సర్స్గా మేము ఎంత హర్ట్ అవుతాం చెప్పండి. అవంతి కాలేజ్ అంట ఫ్రెండ్స్. కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. ఎంబీఏ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో మాకైతే ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళారనమాట. ఎంతమంది దివాలుగా కూర్చున్నారు ఇంత ఎండలో. చెట్టు నీళ్ళు నా షాప్ బంద్ చేసి మా అమ్మాయిని చదివిద్దామని వెయిటింగ్ చేస్తాను. పిండి అంటే పిండి షాప్ బంద్ చేసింది గాయస్ ఈరోజు. ఇప్పుడు చెప్పండి అత్తమ్మ, మీ మేకప్ కోసం. మీ మేకప్ అంతా పోయింది. ఫ్రెండ్స్. తేనె వస్తుంది ఫ్రెండ్స్. ఇంత ఎండలో హైవే రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్నాం ఫ్రెండ్స్. మా అమ్మాయిని ఎంబీఏ ఎగ్జామ్స్ రాయిపిస్తాం ఫ్రెండ్స్. ఎంబీఏ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపిస్తున్నాం ఫ్రెండ్స్. సీట్ రావాలని అందరూ కోరుకోండి, ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వచ్చారు, అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్. చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా. ఒక చెట్టుకి ఒక రెబ్బకి 2 రకాల ఆకులు ఎందుకు వచ్చాయో ఇంకా మాకు దొరకలేదు గాయస్. ఎవరైనా ఇక్కడ తాంత్ర విద్యలు చేస్తున్నారేమో గాయస్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. ఇక ఒక చెట్టే ఉంది, వేప చెట్టు పైన 2 రకాల ఆకులు ఉన్నాయి. అలా ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పండి. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు. చాట్ జీపీటీని అడుగుదాం గైస్. చాట్ జీపీటీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, చాట్ జీపీటీ. ఎవరైనా తెలిస్తే చెప్పొచ్చు, కామెంట్ చేయొచ్చు. కానీ మరీ అంత విచిత్రంగా అలా తపస్సు చేస్తారు కదా ఫ్రెండ్స్. అలాగా మేము చెట్టు కింద కూర్చొని సేద తీరుస్తాం. తపస్సు చేసలేదు కానీ ఏదో టైంపాస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సేద తీరుస్తాం. కింద మట్టిలో కూర్చున్నాం ఫ్రెండ్స్. చీమలు కూడా కుడుతున్నాయి మాకు. చీమలు కుడుతున్నాయి ఫ్రెండ్స్. చీమలు కుట్టిఫైంగ్. ఏం చేస్తున్నావు దేవసేన? పుల్లలు ఏరుకుంటున్నావా? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాని అనుకుంటున్నావా కట్టప్ప? దేవసేన ఫ్రూట్స్ తింటున్నాం ఫ్రెండ్స్, ఆరోగ్యానికి. ఎండాకాలం కదా గైస్, ఫ్రూట్స్ తింటున్నాం గైస్ మేము. చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నాము.
ఎండ కారిపోయి ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది గైస్. 12:30కి అయిపోతుంది ఎగ్జాము. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండాలి. ఇప్పటి వరకు ఏదో పడిగాపులు కాల్సాము అలాగా. ఇప్పటి వరకు చల్లగా వచ్చిన గాలి కూడా ఇప్పుడు వేడిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్, అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ. మా అత్తయ్య మాత్రం ప్రశాంతంగా మామిడికే తింటున్నారు ఫ్రెండ్స్. ఏదో తినాలి కదా ఫ్రెండ్స్, బతకడానికి కాదు, లేకపోతే డీహైడ్రేట్ అయిపోద్ది ఫ్రెండ్స్ బాడీ. మా చిట్టి ఇవన్నీ కొనేసి ఇవన్నీ తింటూ, ఈ వాటర్ తాగుతూ, ఈ మామిడికాయ ముక్కలు తింటూ 12 గంటల వరకు 12:30 వరకు ఇక్కడ టైంపాస్ చేయండి అని మమ్మల్ని ఇక్కడ బందీలు చేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. బందీలు అయిపోయాం మేము, బందీలు. ఎలా రావాలో తెలియక, ఏం తినాలో తెలియక, ఉన్నాయి తింటూ ఎక్కడున్నామో తెలీదు. ఏదో అడవిలో ఉన్నామనే ఫీల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మా బందీ కాణాలకైతే విడుదల సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. 12:30 అయింది కదా. సో మా పాప ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, తర్వాత అందరూ స్టార్ట్ అవుతున్నారు. చలో పోదాం ఇంకా. ఎల్రాసు చేత రాసావా? వచ్చిద్దా? దేవుడు తెలుసు గైస్. అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్జామ్. ఏదో రాసాం గైస్. ర్యాంక్ వస్తే చెప్తాం, ర్యాంక్ రాకపోతే వదిలేస్తాం. మీకు దీని కంటిన్యూషన్ బ్లాగ్ వస్తే ర్యాంక్ వచ్చినట్టు, కంటిన్యూషన్ బ్లాగ్ రాకపోతే ర్యాంక్ పాస్ అవుతుందిలే గైస్. పాస్ అవుతుంది. మేమైతే బ్లెస్సింగ్స్ కావాలి మాకు. బ్లెస్సింగ్స్ కావాలి గైస్. అటెంప్ట్ చేయడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, మార్క్స్ అవన్నీ దేవుడి చేతిలో ఉంటుంది. ఏమో గైస్. కాదు గైస్, ఇన్విజిలేటర్ చేతిలో. మంచి కరెక్షన్ చేయాలంట. మంచి మూడ్లో ఉండి వాళ్ళు చూసుకోకుండా అన్ని కరెక్షన్ చేస్తారంట. ఫైనల్లీ ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. కొంచెం చల్లగా ఉందాం కదా అని చెప్పి ఇంకా నిమ్మకాయ రసం తాగుతున్నాం. మరి దారుణంగా దుబ్బిసారు గైస్. అక్కడ చిన్న 20 రూపీస్ కూల్ డ్రింక్ 30 రూపీస్ తీసుకున్నారు గైస్ మా దగ్గర. ఇంకేం చేస్తామని చెప్పి టికెట్ తీసుకొని పైకి అయితే వచ్చేసాం మెట్రో ఎక్కేయడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 వెతుక్కోవడానికి మేము పడ్డ పాటలు కుక్కలు కూడా పడవు గైస్, అంతలో వెతుక్కున్నాము. ఎందుకంటే ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా రాలేదు కదా. సో దానికోసమని ప్లాట్ఫామ్ ఎక్కడుంది అని చెప్పి వెతుక్కున్నాం అనమాట. మెట్రో డోర్స్ ఓపెన్ అవ్వగానే పల్లెటూరులో పల్లె వెలుగు బస్సు ఎక్కినప్పుడు సీట్లు ఎలా వెతుక్కుంటాము, ఇక్కడ కూడా సీట్లు అలాగే వెతుక్కున్నాం గైస్. ఎలా అయితే మా ముగ్గురికి ఒకటే ప్లేస్లో దొరికినాయి అనమాట. సో అడ్జస్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే అమీర్పేటలో దిగి మళ్ళీ అమీర్పేట నుంచి మా ఈఎస్ఏ వెళ్ళడానికి అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అమీర్పేట మెట్రో స్టేషన్లో. సో అంతా తిరిగి అయితే వచ్చామన్నమాట. చాలా కన్ఫ్యూజ్ అయ్యాం గైస్ మేమైతే. ట్రైన్ ఎటు వెళ్తుందో ఎటు తీసుకెళ్తుందో కూడా తెలియట్లేదు మాకు ఆ మెట్రో. సో ఫైనల్గా ఈఎస్ఏ దగ్గర అయితే దిగిపోయామన్నమాట. మార్నింగ్ బండి అపార్ట్మెంట్ దగ్గర పార్క్ చేసాం ఫ్రెండ్స్. 5 మినిట్స్లో వస్తామని చెప్పాము. మార్నింగ్ 7:30కి పెట్టిన బండి ఇప్పుడు 2:30కి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ బ్లాగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కూల్ అవుతాం ఫ్రెండ్స్. అసలు ఏం తినలేదు ఫ్రెండ్స్. కొంచెం మిస్ అయింది లేదంటే అక్కడ ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ అడ్మిట్ అవుతుండే ఫ్రెండ్స్. లైక్ రాదంటే చూడు స్పీడ్ ఎక్కించావు. స్పీడ్ బ్రేకర్ అంటారా? స్పీడ్ బ్రేకర్ చూడు ఫ్రెండ్స్, మా వాళ్ళు కూడా ఈ పైన పడ్డారు ఫ్రెండ్స్. అలా కాకూడదు ఫ్రెండ్స్. మా రైడర్ ఫ్రెండ్స్. ఆమె అవసరం తీరిపోయింది ఫ్రెండ్స్. మమ్మల్ని ఎలాగైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆమె అవసరం అయిపోయింది. మెల్లగా పొద్దున్న మెట్రోలో తీసుకెళ్ళింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తిప్పుతుంది. ఆవిడ అవసరం తీరిపోయింది కదా. చెప్పండి, మీ మాటల్లో చెప్పండి ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మీ మాటల్లో చెప్పండి బాబు. ఫ్రెండ్స్ బాయ్. ఇంకా మాకు ఎనర్జీ లేదు, ఫుడ్ కూడా తినలేదు. మీరు కూడా రెస్ట్
ఇప్పుడు ఓకే బాయ్ బాయ్